వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించబోమని కాంగ్రెస్ సీనియర్ నేత జువ్వడి కృష్ణారావు హెచ్చరించారు. కొరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు ఆది శ్రీనివాస్పై అనవసరమైన విమర్శలు చేయడం సరికాదని, తగదని ఆయన పేర్కొన్నారు. స్థానిక మీడియాతో మాట్లాడుతూ, కొరుట్ల ఎమ్మెల్యే సంజయ్కు రాజ్యాంగం, శాసనసభ నిబంధనలపై అవగాహన లేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాపాలనను అర్థం చేసుకోకపోవడం వల్లే ఆది శ్రీనివాస్పై అర్ధరహిత ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పు సంజయ్. ఈ విధంగా ఏదైతే ఆది శ్రీనివాస్ అందగాడు అన్నట్టు మాట్లాడు, అవాహేనలుగా మాట్లాడు ఎంతవరకు సంబంధించాం? ఆది శ్రీనివాస్ అందగాడు గురించి మాట్లాడు. ఇప్పటికైనా ఇటువంటి మాటలను వెనక్కు తీసుకోవాలని మేము కొరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం సంజయ్ని. వేములవాడ దేవస్థానంకు
మాజీ ముఖ్యమంత్రి 100 కోట్ల రూపాయలు ఇస్తా అని మోసం చేసినటువంటి చరిత్ర కల్వకుంట్ల కుటుంబానికి. ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారి కృషితోటి ఇవాళ డెవలప్మెంట్ పనులన్నీ 100 కోట్ల రూపాయలతోటి ఇలా డెవలప్మెంట్ పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు వెడల్పు కావచ్చు, టెంపుల్ అభివృద్ధి కావచ్చు. అది మీ కళ్ళకి కనబడతలేదా సంజయ్? నువ్వు రా, అక్కడికి వస్తే మేము చర్చిద్దాం. చర్చించి ఏదైతే అభివృద్ధి జరగలేదు గత 10 సంవత్సరాలకు ఇప్పుడు 2 ఏళ్లకు అభివృద్ధిపై చర్చ చేద్దాం. నువ్వు రా, ఖచ్చితంగా రావాలి సంజయ్ అని మేము కోరుట్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తాం.